స్కాట్లాండ్లో అలెగ్జాండర్ పియర్స్ అనేవాడు రెనాల్డ్ అనే గ్యాంగ్స్టర్ దగ్గర $2 బిలియన్ దొంగిలించి గవర్నమెంట్కి 744 మిలియన్ పౌండ్స్ ట్యాక్స్ కట్టకుండా తిరుగుతాడు. మీకు ఇంకెవరైనా గుర్తొస్తే అది నా తప్పు కాదు. ఆ దొంగకు ఒక లవరు, ఆమె ఏంజలీనా జోలీ. దొంగలకు కూడా ఏంజలీనా జోలీలు దొరుకుతున్నారని మీరు దోపిడీలకు తెగబడారు. దొంగ కూడా జానీ డెప్ మరి. అయితే ఇతన్ని పట్టుకోవడానికి పోలీసులు గ్యాంగ్స్టర్స్ తిరుగుతుంటారు. అతను ఎలా ఉంటాడన్నది ఎవరికీ తెలియదు. ఆ ట్విస్ట్ తర్వాత చూద్దాం. కానీ అతన్ని పట్టుకోవడానికి ఉన్న ఒక్కటే మార్గం అతని లవరు ఎలీస్. ఆమెను పోలీసులు ఫాలో చేస్తుంటారు. ఆమె ఒక కెఫేలో కూర్చున్నప్పుడు ఆమెకి కొరియర్ బాయ్ ఒక లెటర్ ఇస్తాడు. ఆ లెటర్ అలెగ్జాండర్ నుంచి వస్తుంది. అందులో నువ్వు వెనీస్ వెళ్ళే ట్రైన్ ఎక్కి అందులో నా హైట్ నా పర్సనాలిటీ ఉన్న వ్యక్తిని చూస్ చేసుకొని అతన్నే అలెగ్జాండర్ అని నమ్మించు అని రాసి ఉంటుంది. ఆమె ఆ లెటర్ చదివేసి కాల్చి అక్కడే పెట్టేసి వెళ్తుంది. పోలీసులు ఆ లెటర్ పూర్తిగా కాలిపోకముందే తీసుకోవాలనుకుంటారు. కానీ అప్పటికే కాలిపోయిన లెటర్ బూడిదైపోయినా సరే ఆ పీసెస్ తీసుకెళ్లి ఎక్స్పర్ట్స్తోని పజిల్ పీసెస్ లాగా అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంటారు. ఎలీస్ ట్రైన్ ఎక్కి అందులో అలెగ్జాండర్ పర్సనాలిటీతో ఉన్న వ్యక్తిని ఎంచుకుంటుంది. అతని పేరు ఫ్రాంక్ టుపెల్లో. అతనితో ఎలీస్ క్లోజ్గా ఉండడం చూసి అతనే అలెగ్జాండర్ అనుకుంటారు అందరూ. అతని ఫోటో తీసి డీటెయిల్స్ కనుక్కుంటే అతను ఒక మ్యాథ్ టీచరు, ఇప్పుడు కేవలం ఒక టూరిస్ట్ మాత్రమే అని తెలుసుకుంటారు. ఆ లెటర్ పీసెస్ కలిపాక వీళ్ళ ప్లాన్ తెలుసుకున్న ఇన్స్పెక్టర్ జాన్ అతను అలెగ్జాండర్ కాదు, ఈ మిషన్ అబార్ట్ చేయమంటాడు. ఎలీస్కి ఇంకో లెటర్ వస్తుంది అలెగ్జాండర్ నుంచి. 2 రోజుల తర్వాత జరగబోయే ఒక పార్టీకి ఇన్విటేషన్ అది. ఎలీస్ ఫ్రాంక్ని తనతో పాటు హోటల్కి పిలుస్తుంది. ఈ ముక్కు మొహం తెలియని వాళ్ళని హోటల్కి పిలవడం ఏందో, తందానా అనుకుంటే ఈ ఫ్రాంక్ గార్డ్ కూడా రావడం ఏంటో అని చిరాగ్గా అనిపిస్తుంది ముందు. వీళ్ళిద్దరు క్లోజ్గా ఉండడం చూసి ఒక్క నిమిషం, స్ట్రేంజర్స్ ఇద్దరు హోటల్కి పోతే పోయారు, విండో నుంచి బయట వారు చూసే అంత నెగ్లిజెన్స్తో ఎలా ఉంటారో ఈ హాలీవుడ్ గాళ్ళు అర్థం కాదు. ఆ విండో నుంచి వీళ్ళను గ్యాంగ్స్టర్స్ చూసి ఆ ఫ్రాంక్ మీద అటాక్ చేస్తారు. ఈ జోలెమ్మ అంటే ఎలీసు పొద్దున్నే ఫ్రాంక్ లేచేటప్పటికి నువ్వు మేము ఆడిన ఆటలో అరటిపండువి అని ఒక లెటర్ పెట్టి బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ పెట్టి వెళ్ళిపోతుంది. ఫ్రాంక్ గ్యాంగ్స్టర్స్ నుంచి తప్పించుకోవడానికి పారిపోతున్నప్పుడు పొరపాటున ఒక పోలీస్ ఆఫీసర్ని నీళ్లలో తోసేస్తాడు. పోలీసులు ఫ్రాంక్ని అరెస్ట్ చేస్తారు. ఒక పోలీస్ ఆఫీసరు డబ్బు కోసం ఫ్రాంక్ని గ్యాంగ్స్టర్స్కి అప్పగించే ప్లాన్ చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న ఎలీసు ఆరిందలా వచ్చి కాపాడుతుంది ఫ్రాంక్ని. పాస్పోర్టు డబ్బులు ఇచ్చి ఇక తిరిగింది చాలు, ఇంటికి వెళ్ళిపోమంటుంది. చాలా తెలుగు సినిమాల్లో హీరోనే హీరోయిన్ని కష్టాల్లోకి లాక్కొచ్చి తిరిగి కాపాడతాడు కదా, అట్లని చేస్తుంది ఈమె కూడా. ఫ్రాంక్కి మాత్రం ఆమె మీద మనసు అయిపోతుంది. నెక్స్ట్ సీన్లో ఎలీస్ ఒక అండర్ కవర్ ఏజెంట్, కానీ అలెగ్జాండర్కి హెల్ప్ చేస్తున్నందుకు ఆమెను సస్పెండ్ చేస్తారు. మరి దొంగతో దొందనాలు ఆడితే సస్పెండ్ చేయక ఇంకేం చేస్తారు? అయితే ఈ ఎలీస్ పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వచ్చి అలెగ్జాండర్ని పట్టిస్తానని చెప్తుంది. అనవసరంగా ఫ్రాంక్ సమస్యలో పడకూడదని ఇలా చేస్తుంది. ముందు నుంచి ఈ ఆలోచన లేదు ఈమెకి. ఆ రోజు రాత్రి పార్టీలో పోలీసులతో కలిసి అలెగ్జాండర్ని పట్టిద్దామనుకుని రెడీ అయిన టైంలో ఆమె చేతిలో ఎవరో ఒకరు లెటర్ పెట్టి వెళ్తారు. ఇంతలో ఈ ఫ్రాంక్ గాడు తన గొయ్యి తనే తవ్వుకుంటూ ఇక్కడికి కూడా ఊడిపడతాడు. వెళ్ళిపోమంటే వినడు. పోలీసులు ఫ్రాంక్ని అరెస్ట్ చేస్తారు. ఆ లెటర్లో ఉన్న అడ్రస్ చదివి ఎలీస్ బోట్లో అక్కడికి వెళ్తుంది. గ్యాంగ్స్టర్స్ ఈమెను ఫాలో అవుతారు. వీళ్ళిద్దరినీ పోలీసులు ఫాలో అవుతారు. ఈ రెనాల్డ్ గ్యాంగ్స్టర్ ఎలీస్ని పట్టుకుని మెడ మీద కత్తి పెట్టి అలెగ్జాండర్ డబ్బు ఎక్కడ దాచాడో చెప్పమంటాడు. అక్కడున్న లాకర్ చూపించి అందులో ఉందని చెప్తుంది. ఆ లాకర్ కోడ్ మాత్రం తనకు తెలియదంటుంది. పోలీసులు ఇదంతా కెమెరాలో చూస్తూ గన్తో గురిపెట్టి ఉంటారు వీళ్ళందరికీ. ఫ్రాంక్ అప్పటి వరకు పోలీసుల దగ్గరే కూర్చొని ఇదంతా చూస్తూ వాళ్ళకి తెలియకుండా అప్పటికప్పుడే తప్పించుకుంటాడు. ఈ ఎలీస్ గ్యాంగ్స్టర్స్ ఉన్న చోటుకి వెళ్ళి నేనే అలెగ్జాండర్ని అని చెప్తాడు. రెనాల్డ్ ఏమో నమ్మడు. అలెగ్జాండర్ ఏమో ఒక బ్రిటిషు, నీదేమో అమెరికన్ యాక్సెంట్ ఉంది, నువ్వు మొహం కూడా అలా లేదు, నువ్వు వేరేలాగున్నావు అది ఇది అని అంటాడు. అయితే నేను ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నాను, నీకు కావాల్సిందేంటో నా దగ్గర ఉంది అని చెప్తాడు ఈ ఫ్రాంక్ గాడు. ఎలీస్ని వదిలేయమని అంటాడు. ఆ లాకర్ని ఓపెన్ చేస్తే ఎలీస్ని వదిలిపెడతానంటాడు. ఫ్రాంక్ ఓపెన్ చేయడానికి వెళ్తుంటే ఎలీస్ ఐ లవ్ యూ అని చెప్తుంది. ఎప్పుడేం చెప్పాలో తెలియదు అనుకుంటా ఈమెకి. ఆ చూపులో మనం అర్థం చేసుకోవాలి, ఇవన్నీ నీకు అవసరమా, పోయి పని చూసుకో అని ఆమె చెప్తోందని. అప్పుడు ఇన్స్పెక్టర్ జాన్ ఇదంతా చూస్తున్నాడు కదా, అతను ఫ్రాంక్ అలెగ్జాండర్ కాదని వీళ్ళు నమ్ముతున్నారు కాబట్టి ఎలీస్ ఫ్రాంక్ ప్రమాదంలో ఉన్నారని ఆ గ్యాంగ్స్టర్స్ని షూట్ చేయడానికి పర్మిషన్ ఇస్తాడు.
ఆ లాకర్ ఫ్రాంక్ ఓపెన్ చేయబోయే సమయానికి గ్యాంగ్స్టర్స్ అందరినీ షూట్ చేసి చంపేస్తారు పోలీసులు. అదే సమయానికి అలెగ్జాండర్ దొరికాడని పోలీసులకు ఫోన్ వస్తుంది. ఆ దొరికిన వ్యక్తి తన పేరు ఫ్రాంక్ అని, నా ఐడెంటిటీ ఒక అతను వాడుకొని నాకు డబ్బులు ఇచ్చాడని చెప్తాడు. ఈలోపు ఫ్రాంక్ ఆ లాకర్ కోడ్ కరెక్ట్గా టైప్ చేసి లాకర్ ఓపెన్ చేస్తాడు. ఫ్రాంకే అలెగ్జాండర్ అని మనతో పాటు ఎలిసక్కకు కూడా తెలుస్తుంది. ఒక్క సర్ప్రైజ్ ఎక్స్ప్రెషన్ కూడా పెట్టదామె. అంత ఘరానా మోసాల్లో వాళ్ళిద్దరు ఆరితేరిపోయారని మనం అర్థం చేసుకోవాలి. పోలీసులు వచ్చేలోపు పుణ్యకాలం కాస్త ముగుస్తుంది. ఆ లాకర్ దగ్గర ఎవరూ ఉండరు. ఆ లాకర్ని బాంబ్స్ పెట్టి కాల్చి ఓపెన్ చేస్తారు. ఈ ఐడియా ఏదో ఆ గ్యాంగ్స్టర్స్కి వచ్చి ఉంటే అనవసరంగా చచ్చిపోకపోయేవాళ్ళు కదా. ఆ లాకర్లో 744 మిలియన్ పౌండ్స్ చెక్ ఒకటి ఉంటుంది. అది గవర్నమెంట్కి కట్టాల్సిన ట్యాక్స్ కదా. దొంగల్లో కూడా ఎథిక్స్ ఉన్న దొంగలు అని మనల్ని కన్విన్స్ చేయడానికి ఇది చివర్లో పెట్టారనమాట. ఆ చీఫ్ ఆఫీసరు ఈ చెక్ చూసి మురిసిపోతూ కేసు కొట్టేయమంటాడు. ఇన్స్పెక్టర్ జాన్, మనం అలెగ్జాండర్ని అరెస్ట్ చేయట్లేదా అంటాడు. మనకు కట్టాల్సిన ట్యాక్స్ ఇచ్చేశాడు, చచ్చిపోయిన గ్యాంగ్స్టర్ డబ్బులేగా వాడు పట్టుకెళ్ళింది, పోతే పోయింది, కంప్లైంట్ ఇచ్చేవాడు కూడా ఎవడు లేడు, నోరు మూసుకొని పోదామంటాడు. అట్లాగే పోతారు. ఈ అలెగ్జాండర్ గాడు జోలీతో జాలీగా బోట్లో వెళ్తుంటాడు. అప్పుడు ఆమె, ఇంత డబ్బు ఖర్చు పెట్టి ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవడానికి తొక్కలో ముఖమే దొరికిందా నీకు అంటుంది. జానీ డెప్ ముఖాన్ని అంత మాట అనేసిందనమాట ఆఖరికి.